చాలా పొరపాటు. పైగా అసలు ఇవాళ ఈ బూతులు ఇవి మాట్లాడుకోవటం, ఒకప్పుడు ఇంట్లో మగవాళ్ళు మాట్లాడేవాళ్ళు, మగవాళ్ళు మాట్లాడితేనే అది పిల్లల మీద చాలా ప్రభావం ఉండేది. అందుకని బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు వీళ్ళు ఇంట్లో విన్న మాటలు స్కూల్కి వెళ్ళి మాట్లాడినప్పుడు స్కూల్ వాళ్ళు పిలిచి తల్లిదండ్రుల్ని మీ అబ్బాయి బూతులు మాట్లాడుతున్నాడు, మీ అమ్మాయి బూతు మాటలు మాట్లాడుతుంది అని అంటే కనుక ఆ తల్లిదండ్రులు మార్చుకునేవాళ్ళు. ఏకంగా ఈ థీమ్ మీద జంధ్యాల సినిమా కూడా తీశారు. ఈ బూతులు అనే దాని మీద, పిల్లలు బూతులు మాట్లాడే విషయం మీద, పెద్దవాళ్ళని లెక్క చేయకపోవటం మీద, పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడే విషయం మీద ఒక సినిమానే తీశారు. పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ నరేష్ దానిలో హీరో అనమాట. అయితే ఆ సినిమా మొత్తంలో కోటా శ్రీనివాసరావు గారు బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ అబ్బాయి కూడా బూతులు మాట్లాడడము, టీచర్లని కొట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న ఈ మధ్య రెడీ అనే ఒక సినిమా వచ్చింది. రెడీ అనే సినిమాలో గౌతమ్ అనే యాక్టరు టీచర్ని కొడతా ఉంటాడు. టీచర్ని కొడతా ఉంటే ఆ హీరో డైరెక్ట్గా చెప్పలేక వాడిని ఏదో సినిమా హాల్కి తీసుకెళ్ళి, సినిమా హాల్లో బాత్రూమ్కి తీసుకెళ్ళి వాడిని కొడతాడనమాట. ఇక వాడు అప్పటి నుంచి నేను టీచర్ని అగౌరవంగా మాట్లాడడం మానేస్తాడు. అంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడు నిన్ననే సజ్జనార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే అసభ్యకరమైన కంటెంట్ తోటి పిల్లలతోటి మీరు ఏవైనా చిన్న చిన్న పాటలు పాడించటము, అసభ్యకరమైన పాటలకి డాన్స్ లేపించటము, అవన్నీ మీరు సోషల్ మీడియాలో పెట్టడము, ఇవన్నీ చేస్తే గనక అది చైల్డ్ రైట్స్కి వ్యతిరేకం అవుతుంది. అలా చేసిన వాళ్ళని నేను పోక్సో కేసులు పెడతాను. ఎవరన్నా అట్లాంటి కంటెంట్ని మీరు అప్లోడ్ చేసి ఉంటే దాన్ని డిలీట్ చేసుకోండి. ఇలా రకరకాలుగా ఆయన హెచ్చరించారు, సమాజానికి ఒక హెచ్చరిక చేశారు. ఎందుకంటే ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ షార్ట్స్ రీల్స్ ఇవి వచ్చిన తర్వాత పిల్లలు బాగా చూస్తున్నారు వాటిని. ఆ చూడటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు అన్నారు చూడండి, యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని అన్నారు. ఈ యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు ఏదైనా పిల్లలు ఒక చిన్న తప్పు మాట మాట్లాడితే పెద్దలు ఖండించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఒక ఏజ్ దాటిన ఈ రోజుకి, ఇప్పుడు నాకు 58 years, మా అమ్మ నాకు నేర్పించిన వాటికి విరుద్ధంగా ప్రవర్తించాలి అంటే నాకు ఇమ్మీడియట్గా మా అమ్మ గుర్తొస్తుంది. అమ్మ ఏమంటుందో అనేది. ఇప్పుడు వాళ్ళకి అది ఆ అజమాయిషీ లేకుండా అయిపోయింది, ఆ భయం లేకుండా అయిపోయింది. దానివల్లనే మీరు అన్నట్లు సొసైటీలో బూతులు వినిపిస్తున్నాయి కదా అంటున్నారు. మనకి వినిపించేదంతా కనిపించేదంతా ఆమోదయోగ్యం ఏమాత్రము కాదు. బూతులు చాలా భయంకరంగా ఉన్నాయి, వల్గర్గా ఉన్నాయి. పైగా నేను నరసింహానంది గారి దగ్గర నుంచి ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఒక సినిమా, ఫస్ట్లో మంచి సినిమా తీశారు, మధ్యలో ఒక సినిమా తీశారు, 1940లో ఒక గ్రామం తీశారు, దానికి మంచి అవార్డు వచ్చింది. అది చాలా మంచి అది ఎలాంటిదంటే ఒక సోషల్ రిఫార్మర్ లాగా, అంటే ఒక సంఘ సంస్కరణ కోసం చేసిన, సంఘంలో ఉన్న దురాచారాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఆయన చేశారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ అనేది ఒకటి తీశారు, దాన్ని కూడా వ్యతిరేకించాము. ఇలాగే మాట్లాడాము. మేము మాట్లాడినా కానీ ఆ సినిమా రిలీజ్ అయింది. ఒక రకంగా మేమందరం మాట్లాడడం కూడా ఆ సినిమాకు ఒక ప్రచారం లాగా అయిందేమోననే ఒక బాధ కూడా కలిగింది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు నాకు అసలు నరసింహానంది గారు తీస్తున్నారు ఈ సినిమా డైరెక్టర్ అనే సంగతి తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు. ఏదేమైనా ఎంత అవార్డు వచ్చిన డైరెక్టర్ అయినా సరే ఈ సినిమా ఈ విధంగా తీయడం, అవార్డు వచ్చిన డైరెక్టర్ తీసినంత మాత్రాన అన్నీ కరెక్ట్ అవుతాయి అనుకోవడానికి లేదు, అవార్డు రానంత మాత్రాన అవన్నీ చెత్త సినిమాలు అనుకోవడానికి కూడా లేదు. ఏదేమైనా ఈ బూతులు మట్టుకు ఇవి. పైగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాకి పిల్లల్ని తీసుకుని ఎలా వెళ్తారు? పోని సినిమా హాల్కి వెళ్ళలేదు, రేపు పొద్దున ఓటీటీలో వస్తుంది, మళ్ళీ ఓ పక్క నుంచి ఈటీవీలోనో మా టీవీలోనో దానిలో వచ్చేస్తుంది, పండగలప్పుడు రిలీజ్ చేస్తారు కదా. ఇట్లా రిలీజ్ అయితే ఈ పిల్లలు ఈ బూతులు వినేది ఎట్లా? అంటే మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం. మీకు బూతులు మాట్లాడకపోతే ఓకే, కానీ బట్టలు ఇప్పేసి చూపిస్తే మాత్రం ఓకేనా మేడం? ఎవరు చెప్పారు? అట్లా వ్యతిరేకించావా మేము? ఎక్కడ వ్యతిరేకించారు మేడం? ఎందుకు వ్యతిరేకించారు? ఎక్కడ వ్యతిరేకించారు? ఎప్పుడు వచ్చారు మీరు?
ఏ సినిమాలు కనబడతలేవా మీకు? ఏ సినిమాలు కనబడతలేవా మీకు? మేము చర్చలు పెడితే మాట్లాడతామండి. వీళ్ళు చర్చ పెట్టారు కాబట్టి అవును మాట్లాడుతున్నాము. మేడం, ఈ రోజు ఈ చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పోనీ అట్లే పోనీ అట్లాంటి సినిమాలు రాని లేదండి, మేము ఆ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాము. మేము ఒక